డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పంతం టీడీపీకి ప్రమాద గంటికలు మోగిస్తుంది. సుదీర్ఘ రాజకీయ పరిపాలనాభావం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల రీత్యా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి రాజకీయ అవసరాలు లేకపోతే అందరికంటే ఎక్కువగా బీజేపీని, దాని ఎజెండాను మోస్తున్న జనసేనని, పవన్ను చంద్రబాబు ఏకిపారేసేవారు. రాజకీయ సిద్ధాంతం రీత్యా టీడీపీది లౌకిక విధానం. గతంలో గుజరాత్లో నరమేధ జరిగినప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం కుర్చీ నుంచి మోదీని దించేయాల్సిందే అని నాటి ప్రధాని వాజ్పేయిని బాబు డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పక్షం. అంతెందుకు 2019లో ఎన్నికల్లో ముందు ప్రధాని మోడీ వల్ల ముస్లింలకు రానున్న రోజుల్లో ఎట్లాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ప్రచారంలో పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ప్రచారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అందుకే ముస్లింలు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న అవసరాల రీత్యా అలా చేయాల్సి వచ్చిందని మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు బీజేపీ కంటే జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి టీడీపీకి మైనారిటీల్లో కోలుకొని దెబ్బ తీయనుంది. కొన్ని మతాల్ని పూర్తిగా తమ శత్రువులన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారనే విమర్శ 2024 ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్స్, బీసీలు, దళితులు గంపగుత్తుగా కూటమి అండగా నిలిచారు. కానీ గత 10 నెలల్లో పవన్ కళ్యాణ్ తీరుతో ఆయా వర్గాల్లో టీడీపీపై కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంతకాలం కూటమిని అభిమానించిన వాళ్లే ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకునే విమర్శలు చేస్తుండడం గమనార్హం. ప్రతి 100 మందిలో 5గురికి మించి మైనారిటీలు కూటమిని అభిమానించట్లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సూపర్ 6 సంక్షేమ పథకాలు అందలేదో, మరో రకంగా లబ్ధి కలగలేదో వీళ్లంతా వ్యతిరేకించడానికి కారణం కానే కాదు. కేవలం తమకు ఈ దేశ పౌరులుగా గుర్తించలేదనే అర్థం ధ్వనించేలా పవన్ మాట్లాడుతున్నారని మైనారిటీలు, అణగారిన వర్గాలు మనస్తాపం చెందుతున్నది నిజం. బీజేపీ ఎజెండాను ఎత్తుకున్న పవన్ తీరుతో టీడీపీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోవడం ఖాయం. పవన్ బీజేపీ పోగొట్టుకునేదేమీ లేదు. ఎందుకంటే టీడీపీ వల్లే పవన్ ఇవాళ అధికారం దారాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు వయస్సు పైబడుతుండడం, మరోవైపు భవిష్యత్తు టీడీపీ రథసారథి లోకేష్ కావడంతో ఆయన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పవన్ పుణ్యాన ఫలానా వర్గాలకు దూరమైన రాజకీయంగా నష్టపోయామని భవిష్యత్తులో లోకేష్, టీడీపీ నేతలు లబోదిమాల్సి వస్తుంది. అందుకే పవన్ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఎక్కడైనా పవన్ అన్నా కానీ రాజకీయాల దగ్గర కాదని తమ్ముడు లోకేష్ గుర్తిస్తే ఆయనకే మంచిది.